అందరికీ గుడ్ మార్నింగ్. మనము ఈరోజు భారత రాజ్యాంగంలోని పౌరసత్వం అన్న అంశంపై చర్చించబోతున్నాం. పౌరసత్వం అంటే ఇంగ్లీష్లో సిటిజన్షిప్. ఈ సిటిజన్షిప్ అనే ఆంగ్ల పదము మనకి లాటిన్ పదం నుంచి వచ్చింది. సిటిజన్షిప్, సివిస్ అంటే పౌరులు, సివిస్ అంటే పౌరులు, అలాగే సివిటోస్ అంటే నగరము, అంటే నగరములోని పౌరులు లేదా ఒక దేశంలోని పౌరులు. ఈ పౌరసత్వం అన్న భావన మొట్టమొదటిసారిగా గ్రీక్ దేశంలో వచ్చింది. ఏ దేశంలో వచ్చింది? గ్రీక్ దేశంలో వచ్చింది. అయితే పౌరులు అలాగే విదేశీయులు అనేవాళ్ళు రెండు రకాల్లో ఉన్నటువంటి ప్రజలు. పౌరులకి రాజకీయ హక్కులు ఉంటాయి, అలాగే పౌర హక్కులు ఉంటాయి. సాధారణ పౌరులకి కేవలం పౌర హక్కులు మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పౌరసత్వము అన్న అంశము మన రాజ్యాంగంలో 2వ భాగంలోని 5 నుంచి 11వ ప్రకరణ వరకు ఇవి వివరించబడి ఉన్నాయి. అయితే ఈ పౌరసత్వానికి సంబంధించి 1955లో జాతీయ పౌరసత్వ చట్టం చేయబడింది. అలాగే 1957లోన, 60లోన, 85లోన, 86లోన, 2003లోన, 2005లోన, 2016లోన, అలాగే 2017లోన చాలాసార్లు ఈ భారత పౌరసత్వ చట్టం అనేది సవరించబడింది. అయితే పౌరులకి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఏముంటాయంటే రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, గవర్నర్ కానీ, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానీ, ఇటువంటి అలాగే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, సాధారణ పౌరులకి ప్రత్యేక హక్కులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సాధారణ పౌరులకు ఉన్నటువంటి అలాగే విదేశీయులకు ఉన్నటువంటి హక్కులు ఏమిటంటే సాధారణ పౌరులకి ప్రజాప్రతినిధులైనటువంటి ఏ రాజకీయ హక్కుల్లో, రాజకీయ విధుల్లో కానీ ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు. అలాగే 15వ అధికరణ ప్రకారము వీరిపై వివక్ష చూపించకూడదు. అలాగే 16వ అధికరణ ప్రకారము ప్రభుత్వ ఉద్యోగులకు దేశ పౌరులు మాత్రమే అర్హులు. అలాగే భారతదేశంలో ఎక్కడైనా సంచరించవచ్చు, ఎక్కడైనా స్థిరనివాసం ఏర్పరచుకోవచ్చు అనే అంశము మనకి 19వ అధికరణంలో ఉంది. ఇది సాధారణ పౌరులకు ఉండే. అలాగే 29వ అధికరణ అనేది సాంస్కృతిక విద్యాపరమైనటువంటి హక్కులు కల్పించబడ్డాయి. ఇవి సాధారణ పౌరులకు ఇచ్చే ప్రత్యేక హక్కులు. అలాగే మనకి పౌరులకు విదేశీయులుగా ఉన్నటువంటి పౌరులు అంటే విదేశీయులకి ఏమేమి ఉంటాయంటే చట్టం ముందు అందరూ సమానమే, ఈ హక్కు అందరికీ ఉంటుంది. అలాగే అక్రమ శిక్షలకు వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు ఇది 20వ అధికరణ సూచిస్తుంది. అలాగే జీవించే హక్కు ఇవ్వబడుతుంది 21వ అధికరణ ప్రకారం. అలాగే పీడనాన్ని నిరోధించే హక్కు 23వ అధికరణం. అలాగే విద్యా హక్కు 21A అధికరణం ప్రకారం. అలాగే బాల కార్మిక వ్యవస్థ రద్దు 24వ అధికరణ ప్రకారం. అలాగే మత స్వేచ్ఛ అనేది 25వ అధికరణ ప్రకారం. అలాగే మత ప్రాతిపదికపై పన్ను విధించినట్టయితే అది 27వ అధికరణ. అలాగే ప్రత్యేకమైనటువంటి మత బోధనని 28వ అధికరణ. ఈ అధికారులన్నీ కూడా పౌరులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయి. అయితే ఇందులో ఈ పౌరసత్వ అంశములో ఉన్నటువంటి ప్రకరణలు ఏంటంటే 5, 6, 7, 8, 9, 10, 11. ఇందులో 5వది ఏం చూపిస్తుంది? నంబర్ 5. ఈ 5వది అనేది 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 5 సంవత్సరాల ముందులో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, అలాగే అమలుకు వచ్చిన తర్వాత ఎవరైతే జన్మిస్తారో వాళ్ళందరికీ కూడా భారతీయ ప్రభుత్వం యొక్క పౌరసత్వం లభిస్తుంది. అలాగే 6వ అధికరణ దేని సూచిస్తుందంటే 1948 జూలై 19 నుంచి పాకిస్తాన్ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళ పేరుని కమిషనరేట్లో నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళకి భారతీయ పౌరసత్వం లభిస్తుంది. పాకిస్తాన్ ఎస్పెషల్లీ పాక్.
అలాగే ఏడవ ప్రకటన పాకిస్తాన్కి వలస వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అది 1948 మార్చి 21 లోపు కమిషనరేట్లో పేరు నమోదు చేసుకుంటే వారికి భారతీయ ప్రభుత్వం చట్టం ప్రకారము పౌరసత్వం అనేది లభిస్తుంది. అంటే 6, 7 అనేవి పాకిస్తాన్కి సంబంధించిన గుర్తుపెట్టుకోండి. అలాగే 8వ ప్రకటన ఏం సూచిస్తుందంటే తల్లిదండ్రులు కానీ మాతామహులు కానీ పితామహులు కానీ ఎవరైనా ఒకరు భారత సంతతికి సంబంధించిన వారైతే అంటే విదేశాల్లో ఉండి వాళ్ళు భారతీయ సంతతికి చెందినట్టయితే తల్లి కానీ తండ్రి కానీ మాతామహులు కానీ పితామహులు ఎవరో ఒకరు ఉన్నట్టయితే వాళ్ళకి భారతీయ పౌరసత్వం అనేది లభిస్తుంది. 8. అలాగే 9 అంటే ఏమిటంటే విదేశాల్లో పౌరసత్వం పొందినట్టయితే భారతీయ పౌరసత్వం కోల్పోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ భారతీయుని, నేను ఇంగ్లాండ్ వెళ్ళి స్థిరపడిపోయాను, అక్కడ నాకు పౌరసత్వం వచ్చింది, ఆటోమేటిక్గా ఇక్కడ పౌరసత్వం అనేది కోల్పోతాను. అలాగే 10వ ప్రకరణ ఇది ఏమిటి అంటే భారతదేశంలో పౌరులకు విధిగా కొన్ని చట్టాలు చేస్తుంది పౌరసత్వం సంబంధించి. అది పార్లమెంటుకు మాత్రమే ఉంది. పార్లమెంట్ చేసే చట్టాలే 10వ ప్రకరణ ఉన్నాయి. అలాగే 11 లాస్ట్ ప్రకరణ అంటే ఏమిటి, పౌరసత్వం ఏ విధంగా ఇవ్వాలి అలాగే ఏ విధంగా రద్దు చేయాలన్న అంశము ఒక పార్లమెంటుకు మాత్రం ఉంది. అంటే ఆమోదము రద్దు రెండూ కూడాను 11వ ప్రకరణలో పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. అయితే ఈ పౌరసత్వం అనేది పొందడము ఎలా, వీటి పద్ధతులు ఏమిటంటే ఒకటి పుట్టుక ద్వారా అంటే ఎప్పుడు పుట్టుక ద్వారా 1950 జనవరి 26 నుంచి 1987 జూలై 1 వరకు 1950 జనవరి 26 నుంచి 1987 జూలై 1 మధ్యలో భారతదేశంలో పుట్టినట్టయితే వాళ్ళకి స్వతహాగా వాళ్ళు భారతీయ పౌరసత్వం లభిస్తుంది. దీన్ని జస్ట్ సాయిల్ అని పిలుస్తారు. లాటిన్ వర్డ్ జస్ట్ సాయిల్ అంటే రైట్ ఆఫ్ సాయిల్ అని పిలుస్తారు. ఇది లాటిన్ వర్డ్. జస్ట్ ఆఫ్ సాయిల్, జస్ట్ సాయిల్ అంటే ఏంటి, లాటిన్ వర్డ్ ఇది. దీని అర్థం ఏంటంటే రైట్ ఆఫ్ సాయిల్. అంటే 1950 జనవరి 26 నుండి అలాగే 1987 జూలై 1 మధ్యలో జన్మించినట్టు భారతీయులందరికీ కూడా సాధారణమైన పద్ధతిలో పౌరసత్వం లభిస్తుంది. అలాగే 1987 తర్వాత జూలై 1 తర్వాత ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు విదేశాల్లో ఉన్నట్టయితే తల్లి కానీ తండ్రి కానీ ఖచ్చితంగా వాళ్ళు భారతీయులై ఉండాలి. కానీ 2004లో డిసెంబర్ 3వ తారీఖున చేసినటువంటి చట్ట సవరణ ప్రకారము ఏం జరిగిందంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా భారతీయులై ఉంటేనే వాళ్ళకి భారతీయ పౌరసత్వం లభిస్తుంది. అలాగే రెండవది వారసత్వం కారణంగా భారతీయ పౌరసత్వాన్ని పొందడం. ఇది 1950 జనవరి 26 నుంచి 1992 డిసెంబర్ 10 మధ్యన 1950 జనవరి 26 నుండి 1992 డిసెంబర్ 10 మధ్యన గుర్తుపెట్టుకోండి. భారతీయులు ఎవరైతే బయట జన్మించిన ఎవరైతే ఉంటారో వాళ్ళలో తండ్రి భారతీయుడైనట్టయితే వాళ్ళకి భారతీయ పౌరసత్వం లభిస్తుంది. ఇది వారసత్వంగా వచ్చింది. దీన్ని జస్ సంగ్లింగ్ అంటారు. జస్ సంగ్లింగ్ ఇది లాటిన్ వర్డ్. అంటే రైట్ ఆఫ్ బర్త్, రైట్ ఆఫ్ బ్లడ్ అని పిలుస్తారు. అంటే వారసత్వ కారణంగా, అంటే విదేశాల్లో ఉండి తండ్రి భారతీయుడైతే తండ్రి ద్వారా వచ్చే వారసత్వం అన్నమాట. దాన్ని భారతీయ పౌరసత్వం విధంగా తీసుకోవచ్చు. అలాగే 1992 అక్టోబర్ 10 తర్వాత తల్లి లేదా తండ్రి భారతీయుడైనా అది మేజర్ అయినట్టయితే, అప్పటి వరకు చిన్నపిల్లలు అయ్యండి, ఆ తర్వాత మేజర్ అయినట్టయితే వాళ్ళకు వారసత్వ పరంగా భారతీయ పౌరసత్వం లభిస్తుంది. అలాగే మూడవ పద్ధతి రిజిస్ట్రేషన్ ద్వారా భారతీయ పౌరసత్వం పొందడం ఎలాగా. ఇది భారత సంతతికి చెందిన వాళ్ళు భారతదేశం సంతతికి చెందిన వాళ్ళు అయి ఉండాలి. భారతదేశంలో 7 సంవత్సరాలు నివసించిన వాళ్ళు అయి ఉంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ద్వారా భారతీయ పౌరసత్వం ఇస్తారు. అలాగే మనకి మరో కీలకమైనది ఏంటంటే విదేశాల్లో ఉండి
అంటే వివాహం ద్వారా విదేశాల నుంచి భారతదేశానికి వచ్చిన తర్వాత విదేశీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 7 సంవత్సరాలు నివసించిన తర్వాత వాళ్ళకి భారతీయ పౌరసత్వం లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీ వివాహం ద్వారా భారతదేశానికి వచ్చింది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల్లో మైనర్ పిల్లలకి కూడా రిజిస్ట్రేషన్ ద్వారా లభిస్తుంది. వాళ్ళకి పూర్తి వయసు వచ్చిన తర్వాత సమర్థత కలిగితేనే వాళ్ళకి భారతీయ పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. అలాగే సహజీకృత పౌరసత్వం, 4వది సహజీకృత పౌరసత్వము. సహజీకృత పౌరసత్వం అంటే ఏమిటంటే 8వ షెడ్యూల్ ప్రకారము 22 భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఏవైతే ఉన్నాయో ఆ భాషల్లో నైపుణ్యం పొందినట్లయితే వాళ్ళకి సహజీకృతమైన పౌరసత్వం లభిస్తుంది. అలాగే సత్ప్రవర్తన కలిగి ఉండి విదేశాల్లో విదేశీ పౌరసత్వం వదులుకొని భారతీయ పౌరసత్వాన్ని పొందినప్పుడు కూడా వాళ్ళకి సాధారణమైన సహజీకృత పౌరసత్వం లభిస్తుంది. అలాగే ఎవరైతే భారతీయ పౌరసత్వం కావాలని దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళు 12 నెలలు భారతదేశంలో నివసించి ఉండాలి లేదా భారత్ సర్వీస్ చేసి ఉండాలి. అదే సమయంలో అంతకుముందు 14 సంవత్సరాల్లో 11 సంవత్సరాల పాటు భారతదేశంలో ఖచ్చితంగా ఉండాలి లేదా సర్వీస్ చేసి ఉండాలి. అయితే మేధావులకి శాస్త్రవేత్తలకి మినహాయించడం జరిగింది. మరో ముఖ్యమైనది ఏంటంటే భూభాగాల విలీనం ద్వారా కూడాను సహజీకృతమైన పౌరసత్వము లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాండిచ్చేరి, గోవా. గోవా అనేది పోర్చుగీస్ నుంచి లాక్కున్నాం, అలాగే పాండిచ్చేరి అనేది ఫ్రెంచ్ వారి నుంచి లాక్కున్నాం. ఆటోమేటిక్గా వాళ్ళకి భారతీయ పౌరసత్వం అనేది ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకుని దీన్ని సహజీకృత పౌరసత్వం అని పిలుస్తారు. అయితే పౌరసత్వాలను ఎలా రద్దు చేస్తారు? పౌరసత్వాలని ఎలా రద్దు చేస్తారు? ఇందులో ఒకటి స్వచ్ఛంద రద్దు లేదా పరిత్యాగము. స్వచ్ఛంద రద్దు లేదా పరిత్యాగము అంటే ఏమిటి? ఎవరైనా నాకు భారతదేశం యొక్క పౌరసత్వాన్ని నేను వదులుకుంటున్నానని స్వచ్ఛందంగా ప్రకటించిన మరుక్షణమే ఆ పౌరసత్వం అనేది రద్దు అవుతుంది. రెండోది సమాపనము. ఏంటది? సమాపనము అంటే తొలగించడము. అంటే ఎలా తొలగించడం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను భారతీయ పౌరసత్వం కలిగి ఉండి నేను బ్రిటన్ పౌరసత్వాన్ని పొందినట్టయితే ఆటోమేటిక్గా ఇక్కడ పౌరసత్వం రద్దు అయిపోతుంది, అంటే తొలగించబడుతుంది. దీన్ని సమాపనం అని పిలుస్తారు. ఈ పై రెండు కూడాను అంటే ఏవి? పరిత్యాగం కానీ తొలగించడం కానీ భారతదేశం ఏదైనా ఒక దేశంతో యుద్ధం చేస్తున్న సందర్భంలో ఈ రెండు కూడా అలాగా ఆపివేయబడతాయి. గుర్తుపెట్టుకోండి, దీన్ని డెసిషన్ మేకింగ్ ఉండదు, నిలిపివేయబడుతుంది. అలాగే మూడోది బలవంతమైనటువంటి రద్దు. బలవంతంగా రద్దు, విహీనత, బలవంతమైనటువంటి రద్దు. ఇది దేశద్రోహం చేసిన, అలాగే విధేయత లేకపోయినా, యుద్ధాల్లో శత్రు దేశానికి సహకరించిన, అలాగే ఇతర దేశాల్లో 7 సంవత్సరాలకు మించి ఉండిపోయినా, లేదా ఏ ఇతర దేశాల్లో అయినా 2 సంవత్సరాల శిక్ష అనుభవించినట్లయినా, లేదా పౌరసత్వానికి తప్పుడు ధృవీకరణ పత్రాల ద్వారా పౌరసత్వం పొందినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క పౌరసత్వం అనేది రద్దు అవుతుంది. ఇది బలవంతంగా రద్దు చేయడము లేదా విహీనత అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఏక పౌరసత్వము, ద్వంద్వ పౌరసత్వము. ద్వంద్వ పౌరసత్వం అనేది సమాఖ్య వ్యవస్థ కలిగినటువంటి రాజ్యాంగాలు ఉన్నటువంటి ఏ దేశాలు అయితే ఉన్నాయో, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, లేదా స్విట్జర్లాండ్ కానీ, ఇక్కడ తప్పనిసరిగా 2 ద్వంద్వ పౌరసత్వాలు ఉంటాయి. ఒకటి దేశం మొత్తం మీద, రెండోది రాష్ట్రానికి సంబంధించినటువంటి పౌరసత్వం ఉండే సమాఖ్య లక్షణం. భారతదేశం సమాఖ్య వ్యవస్థ లక్షణాలు కలిగి ఉన్నా కానీ సమాఖ్య రాజ్యం కాదు కాబట్టి మనము ఏక పౌరసత్వాన్ని మనము తీసుకోవడం జరిగింది. అయితే దీనిలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏంటి ఆ పరిమితులు? ఒకే పౌరసత్వము అంటే భారతదేశంలో ఎక్కడ ఉన్నా సరే ఒకే పౌరసత్వం లభిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో అంటే 16వ అధికరణ ప్రకారము ప్రభుత్వ ఉద్యోగ కల్పనలో లోకల్ నాన్ లోకల్ అనే విషయము
వివాదాస్పదంగా ఉంటుంది ఇప్పుడు కూడాను. అలాంటిది చిన్న పరిమితి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 371 సంబంధించింది. అయితే ఇక్కడ ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్ అంటే ఇప్పుడైతే 370 ఆర్టికల్ రద్దు చేశారు, కానీ అంతకుముందు అయితే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిమితి ఉంది ఈ ఏక పౌరసత్వానికి సంబంధించి. అలాగే ఆదివాసులకు ఉంది. అలాగే దేశ ఐక్యతకు సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉండకూడదని చెప్పి ఈ ఏక పౌరసత్వం అనేది తీసుకోవడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే మనకి సుమారు 9 మతాలు, అలాగే 4500 కంటే ఎక్కువ కులాలు, అలాగే 1600 భాషలు, వివిధ ప్రాంతాలు, వివిధ భిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి ఏక పౌరసత్వాన్ని మనం తీసుకోవడం అనేది జరిగింది. అయితే మనది ఏక పౌరసత్వ కలిగినటువంటి దేశమైనా కానీ కొన్ని సందర్భాల్లో ద్వంద్వ పౌరసత్వ లక్షణాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే మనకి 2005లో ఈ జాతీయ పౌర హక్కుల చట్టాన్ని సవరించారు. అందులో భాగంగా మనకి ప్రవాస భారతీయులని పిలుస్తుంటాం. మన పేర్లు ప్రవాస భారతీయులం, NRI, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, NRI ప్రవాస భారతీయులు. అలాగే ప్రవాస భారతీయ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాం జనవరి 9న. ఎందుకంటే దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి గాంధీ గారు వచ్చిన తేదీని పురస్కరించుకొని ప్రవాస భారతీయ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి విదేశాల్లో ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళు శాశ్వతంగానే తాత్కాలిక నివాసం ఉన్నట్టయితే వాళ్ళు ప్రవాస భారతీయుల కింద లెక్క. అయితే వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం 1967, అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం 1999 ప్రకారము పన్ను చెల్లించుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా ఉపయోగించే పదాలు ఏంటంటే రెసిడెంట్, నాన్ రెసిడెంట్ పదాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ NRI అంటే ఏమిటంటే 182 రోజులు విదేశాల్లో ఉన్నట్టయితే వాళ్ళు NRIలు గుర్తుపెట్టుకోండి. అలాగే వీళ్ళకి పాస్పోర్ట్ ఉంటుంది, వీసా అవసరమైతే లేదు, వీళ్ళకి ఓటు హక్కు ఉంటుంది ప్రవాస భారతీయులకి. ఓకేనా. అలాగే భారతీయ సంతతికి చెందినటువంటి పౌరసత్వం అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, PIOS, పర్సన్ ఆఫ్ ఇండియా ఆరిజిన్స్. విదేశాలకు వెళ్ళి స్థిరపడి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వీసా అవసరం. అయితే పాకిస్తాన్కి, శ్రీలంకకి, బంగ్లాదేశ్కి, ఆఫ్ఘనిస్తాన్కి, చైనాకి, అలాగే నేపాల్కి, భూటాన్కి అయితే ఇది అవసరం లేదు. బాబీ జిందాల్ ఫర్ ఎగ్జాంపుల్. అలాగే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 1955లో ఇది చేసినటువంటి చట్టానికి 2005 డిసెంబర్ 2 అమల్లోకి వచ్చింది. ఇది ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా పథకం లాంటిది. దీని ద్వారా మనకి ఇది ఒక అంటే ద్వంద్వ పౌరసత్వానికి అంటే LM సింఘ్వి లాంటి వ్యక్తులు ఇచ్చినటువంటి కమిటీ సిఫార్సులలో ఉన్నాయి దీనికి సంబంధించి. అవి ఏమిటంటే వీళ్ళకి ఓటు హక్కులు ఉండవు, అలాగే ప్రజా పదవులకు అర్హులు కాదు, అలాగే వీళ్ళకి సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ ఏంటంటే పర్సన్స్ ఆఫ్ ఇండియా ఇదంటే వీళ్ళకి PIO కార్డులు జారీ చేయబడతాయి. పర్సన్స్ ఆఫ్ ఇండియా సిటిజన్షిప్, PIO, పర్సన్స్ ఆఫ్ ఇండియా ఆరిజిన్, PIO కార్డులు జారీ చేయబడతాయి. ఇందులో ఇవి 2005 ప్రకారం. అలాగే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా 2005లో దీనికి సంబంధించి ఒక పథకం వచ్చింది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇది 2005 డిసెంబర్ 2 అమల్లోకి వచ్చింది. అంటే ఇది ఒక రకమైన మల్టిపుల్ ఎంట్రీ లాంటిది అనమాట. దీర్ఘకాలికమైన వీసాలు జారీ చేయబడతాయి. అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్కి వర్తించవు. ఇందులో 2015 ప్రకారము ఈ పర్సన్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్ని ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్గా మార్చడం జరిగింది. ఇందులో OCI ఏంటంటే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో పనిచేస్తూ సహజంగా వేరే దేశాల్లో పౌరసత్వం ఉన్నట్టయితే వాళ్ళకు OCI కార్డు ఇస్తుంది. వీళ్ళు కూడా పౌరసత్వం ఉన్నట్టు లెక్క. అలాగే 2015 పౌరసత్వ చట్టం, 2015లో ఈ పౌరసత్వ చట్టాన్ని సవరించారు. దీని ద్వారా సహజీకృత పౌరసత్వాన్ని సరళీకరణ చేశారు. దీనిలో భాగంగానే సరోగసి అంటే ఎవరైనా తల్లిదండ్రులు ఉన్నట్టయితే వైద్యపరంగా వాళ్ళు వేరే తల్లి ద్వారా
అండాన్ని వృద్ధి చేసి పిల్లలు కన్నట్టయితే వాళ్ళకి కూడా భారతీయ పౌరసత్వం ఇవ్వాలన్నదే ఈ సరోగసి పౌరసత్వం అంటారు. అలాగే ఇంకోటి ఎమిగ్రీ అంటే రాజకీయ కారణాలుగా స్వదేశాన్ని వదిలి వెళ్ళిపోవడాన్ని ఎమిగ్రీ అంటారు. అలాగే ఎక్స్పాట్రియేట్ అంటే స్వయంగా స్వదేశాన్ని స్వచ్ఛందంగా వదిలి వెళ్ళిపోవడాన్ని ఎక్స్పాట్రియేట్ అంటారు. అలాగే రెఫ్యూజీ అంటే రాజకీయ కారణాల వల్ల ఒక దేశం నుంచి ఇతర దేశాలకి వలస వెళ్ళిపోవడాన్నే దాన్ని రెఫ్యూజీ అంటారు. అలాగే గ్రీన్ కార్డులు అనేవి మనం వింటాం. గ్రీన్ కార్డ్ అంటే అమెరికాలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోవడానికి ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కార్డు గ్రీన్ కార్డ్. అయితే ఇక్కడ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ఆర్సి, జాతీయ పౌర పట్టిక. జాతీయ పౌర పట్టిక అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఎన్ఆర్సి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్, జాతీయ పౌర పట్టిక. ఇది ఎవరికి సంబంధించిందంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. అస్సాం ఎందుకంటే అస్సాంకి ఇంతకుముందు బంగ్లాదేశ్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్ నుంచి వలసలు విపరీతంగా ఉండడం వల్ల అక్కడ భారతీయులు కాని వారు ఎవరో తెలియని పరిస్థితిలో ఉండడం కారణంగా ఇక్కడ ఈ జాతీయ పౌర పట్టిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 1947 తర్వాత అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత చట్ట వ్యతిరేకంగా ఇతర భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోవడం, వాళ్ళని ఎలాగైనా మళ్ళీ వదిలి పారిపోయేలా చేయడం అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం. అయితే 1951 జనాభా లెక్కల ప్రకారము ఇక్కడ ఈ జాతీయ పౌర పట్టిక అంటే అస్సాం వాసులు ఎవరు అనేది ఆధార్ కార్డు వేసుకున్నా లేకపోతే రేషన్ కార్డు బేస్ చేసుకుని ఏదో ఒకటి ఒక ప్రూఫ్ ఆధారంగా వాళ్ళు పట్టిక తయారు చేయడమే జాతీయ పౌర పట్టిక. దీనికి అస్సాంలోని అఖిల అస్సాం విద్యార్థి సంఘం ఆసు తీవ్రంగా వ్యతిరేకించి ఇమీడియట్లీగా ఇందులో భారతీయులు కాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించమని. అదే టైంలో 2013లో సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. ఏమని? ఇమీడియట్లీగా అస్సాంలో ఉన్నటువంటి ఇతర భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించేలా చేయమని. అందులో భాగంగానే 2017లో కేంద్ర ప్రభుత్వము అస్సాం రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా ఈ జాతీయ పౌర పట్టికని విడుదల చేసేది. జాతీయ పౌర పట్టికని విడుదల చేసేది. ఇది తాత్కాలికమైనటువంటి పట్టిక అన్నమాట. దీనికే ప్రస్తుతము దేశవ్యాప్తంగా వివాదాస్పదమైనటువంటి అన్ని దేశాల సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో ఇది తీవ్రమైన వ్యతిరేకత రావడం అనేది ఈ మధ్య మనం పేపర్లోన టీవీలోన ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో ఈ ఏక పౌరసత్వము అన్న భావాన్ని చర్చించడానికి మన అందరం కూడాను అవకాశం తీసుకున్నాం. అయితే రేపు ప్రాథమిక హక్కులు, ఈ ప్రాథమిక హక్కులు అనేవి చాలా పెద్ద టాపిక్. ఇందులో పాలిటీ అనేది చదివితే అర్థమవుతుంది, కానీ పరీక్ష రాసేటప్పుడు ఇది బిట్ వైజ్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతాం. అదా ఇదా అనేసి దయచేసి విద్యార్థులందరూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో చదవండి, దాని నోట్స్ ప్రిపేర్ చేయండి. తర్వాత నేను చెప్పింది వినండి, ఇలా నేను చెప్పిన తర్వాత నోట్స్ రాయండి. అంటే కానీ ఏదో ఒకటి మాత్రం దయచేసి డిపెండ్ అవ్వద్దు. ప్రాక్టీస్ మేక్స్ మెన్ విన్నర్స్. థ్యాంక్ యూ.